ఫ్రిడ్జు, ఏసీ, గీజర్, వాషింగ్ మిషన్ నిజంగా పేలుతాయా? ఇవన్నీ మూవీస్లోనే చూస్తాను తప్పితే ఇంట్లో పేలుతాయా? ఇలాంటి హోమ్ అప్లయన్సెస్ అన్నిటి మీద తగు జాగ్రత్తలు తీసుకోవడం కోసమే ఈ వీడియో మనందరి కోసం. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఆల్రెడీ మీకు ఇంట్రడక్షన్తో తెలిసిపోయి ఉంటుంది నేను ఏ టాపిక్ మీద ఈరోజైతే డీల్ చేస్తున్నానో. అదేనండి, హోమ్ అప్లయన్సెస్. రీసెంట్గా ఎక్కడ విన్నా హోమ్ అప్లయన్సెస్ అన్నీ బ్లాస్ట్ ఇదే కదండి. సో దాని గురించి అసలు ఏంటి ప్రాబ్లం, ఎక్కడ సొల్యూషన్ ఏంటి, ఇవన్నది మనం వీడియో చేద్దాము. కొంచెం మంచి టాపిక్ కాబట్టి మేబీ 1 or 2 minutes ఎక్స్ట్రా అవ్వచ్చు, రదర్ దాన్ కామిక్ వీడియోస్ కానీ ఇంకేమైనా వీడియోస్ కానీ. వాట్స్ హ్యాపెనింగ్ అన్న పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తే, ఇన్ జనరల్ రీసెంట్ పీరియడ్లో గీజర్ షాక్ అని, వాషింగ్ మిషన్ బ్లాస్ట్ అని, ఏసీ బ్లాస్ట్ అని, అట్లాగే రిఫ్రిజిరేటర్ కూడా బ్లాస్ట్ అని ఎక్కువగా చూస్తున్నాం. అండ్ రిపోర్ట్స్ కూడా అవే చెప్తున్నాయి. అలాగే దీనికి అసలు యాక్చువల్గా చూస్తే మనం అర్థం చేసుకుంటే తెలిసేది ఏంటంటే, ఆల్మోస్ట్ ఈ సంఘటనలన్నీ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ప్రకారం నైట్ అవుతుంది. అండ్ ఎక్కువ నాన్ యూసేజ్డ్ ప్రొడక్ట్స్ ఫర్ ఎ లాంగర్ టైం ఉండడం వల్ల జనరల్గా ఇవి హ్యాపెనింగ్, అంటే ఇవి జరుగుతూ ఉంటాయి. సో ఏం జరుగుతున్నాయో చెప్పుకున్నాం. ఇప్పుడు మనం మెయిన్ రీజన్స్ బిహైండ్ దట్, దాని తాలూకు ప్రధాన కారణాలు చెప్పుకుంటే కనుక ఇంచుమించు 3 to 4 పాయింట్స్, క్రూషియల్ పాయింట్స్ ఇందులో ఉంటుందండి. రీజన్స్ బిహైండ్స్ ద బ్లాస్ట్. అందులో ఫస్ట్ది వచ్చి ఎలక్ట్రికల్ ఓవర్లోడ్. అంటే దీని అర్థం ఓల్డ్ వైరింగ్ ఉన్న, అంటే పాతకాలం వైరింగ్ ఉండి అప్లయన్సెస్ అన్నీ, అంటే గృహోపకరణాలు అన్నీ కొత్త అప్డేటెడ్ వెర్షన్ ఉన్నప్పుడు కూడా అది కెపాసిటీ మ్యాచ్ అవ్వక, వైరింగ్ దాన్ని సెట్ అవ్వక బ్లాస్ట్స్ జరుగుతాయి, స్పార్క్స్ వస్తాయి, ఫైర్ వస్తుంది. అదొకటి. లూజ్ కనెక్షన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఒక మెయిన్ రీజన్. ఇక థర్డ్ రీజన్ వచ్చి ఒకే సాకెట్కి మల్టిపుల్ అప్లయన్సెస్ తాలూకా ప్లగ్గింగ్ పెట్టినప్పుడు కూడా ఇట్లాంటి ఎలక్ట్రికల్ ఓవర్లోడ్ వల్ల మనకి ఫస్ట్ రీజన్ అది. సెకండ్ పాయింట్కి వచ్చేటప్పటికి వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్. మనం చాలా ఏరియాస్లో చూస్తుంటాం కదంటే, ఐదర్ హై వోల్టేజ్ సడన్గా వచ్చేస్తుంది, లేదంటే లో వోల్టేజ్ సడన్గా వస్తుంది. దానివల్ల లైట్స్ అన్ని బ్రైట్గా అవుతాయి, లైట్స్ అన్ని డల్గా అయిపోతాయి. సో ఇలా రావడం వల్ల ఇంటర్నల్ కాంపోనెంట్స్ అన్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీనివల్ల కూడా స్పార్క్స్, లైట్స్, ఫైర్ అందుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇదే రీజన్స్లో థర్డ్ వన్ వచ్చేటప్పటికి గ్యాస్ అండ్ కంప్రెసర్ ఇష్యూస్. మనం ఎక్కువగా ఇలాంటివి ఎందులో చూస్తామండి? వాషింగ్ మిషన్, రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ. ఈ రెండింటికి జనరల్గా గ్యాస్, కంప్రెసర్ ఉంటాయంటారు కదా. అంటే వాషింగ్ మిషన్లో మదర్ బోర్డ్ అవి ఉంటాయి. ఈ రెండిటికి వచ్చేటప్పటికి కంప్రెసర్ ఇష్యూస్ మనకు చాలా ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఓవర్ హీట్ అయిపోతుంటుంది కంప్రెసర్. అయినా మనం అస్సలు గ్రహించాం. అదొక ఫస్ట్ పాయింట్. సెకండ్, ఇది ప్రాపర్ వెంటిలేషన్ ఇవ్వకపోతే, అంటే చూడండి, మనం రిఫ్రిజిరేటర్ గోడకు అతుక్కుపోయినట్టు ఇలా పెడతాం, అలా కాదు. అట్లీస్ట్ ఒక 1/2 feet అయినా గ్యాప్ మనం ఉంచుకుంటే, ఒక అడుగంటే మరి చాలామందికి స్పేస్ ఆక్యుపై అయిపోయి చిన్న ఇళ్ళల్లో ఉంటాం కదా, అది ఇబ్బంది అవ్వకుండా అట్లీస్ట్ 1/2 feet గ్యాప్ గోడకి రిఫ్రిజిరేటర్కి ఉంచుకుని ప్రాపర్ వెంటిలేషన్ అంటూ ఇవ్వగలిగితే ఈ గ్యాస్ ఇష్యూస్ కానీ, కంప్రెసర్, అలాగే గ్యాస్ చెకింగ్ కూడా ఫ్రీక్వెంట్గా చేయకపోయినా, ఇవి థర్డ్ మేజర్ రీజన్ అనమాట ఏంటంటే ఈ బ్లాస్ట్కి. అండ్ ఫోర్త్ది కంటిన్యూస్ పవర్ సప్లై. అంటే మనకు చూడండి, జనరల్గా వాషింగ్ మిషన్ వేస్తాము, ప్లగ్ వేస్తాము, ఆ తర్వాత ఇక్కడ పవర్ ఆన్ చేసిన తర్వాతే వాషింగ్ మిషన్ రన్ అవుతుంది. కానీ అది అయిపోగానే మనం మెయిన్ పవర్ ప్లగ్ పక్కన ఉన్న బటన్ స్విచ్ ఆఫ్ చేయం, అది అలా ఆన్లోనే ఉంటుంది. అదంతే ఒక అలవాటు. అలాగే ఏసీ ప్లగ్ పాయింట్ పెడతాం, రిమోట్ ఆన్ చేస్తే కానీ ఏసీ వర్క్ అవ్వదు, తర్వాత రిమోట్తో ఆఫ్ చేసేస్తాం, బట్ స్టిల్ మెయిన్ ప్లగ్ ఆఫ్ చేయం. దీనివల్ల కూడా స్పార్క్స్ వచ్చి, ఫైర్ వచ్చి బ్లాస్ట్ అవ్వడానికి చాలా 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 ఛాన్సెస్ ఉన్నాయి. ఇక లాస్ట్ ఈ రీజన్స్లో చూసేటప్పటికి పూర్ క్వాలిటీ అండ్ డూప్లికేట్ ప్రొడక్ట్స్. ఏ అప్లయన్సెస్ అయినా ఒక రిపేర్ వచ్చినప్పుడు ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ టెండెన్సీ, మనలాంటి వాళ్ళ టెండెన్సీ ఏంటంటే, ఎక్కడ తక్కువ వస్తే అక్కడ రిపేర్ చేయించేసుకుంటాం. అది ఒరిజినల్ ప్రోడక్ట్ పెట్టి చేయించేమా, కంపెనీ వాళ్ళని పిలిచేమా అని చూడం. తెలిసిన ఎలక్ట్రీషియన్ని పిలిచి ఏదో అతనికి తెలిసినతో వచ్చింది వైరింగ్ పెట్టేసి చేయించేస్తాం. దీనివల్ల కూడా మెజారిటీ ఆఫ్ ద బ్లాస్ట్స్, మెజారిటీ ఆఫ్ ద ఫైర్ యాక్సిడెంట్స్ ఈ హోమ్ అప్లయన్సెస్కి ఖచ్చితంగా వస్తున్నాయి. సో ఈ మేజర్ 5 అసలు రీజన్స్, ఒక బ్లాస్ట్కి కానీ, ఒక ఫైర్కి కానీ, ఒక షాక్కి కానీ ఉండే వాటిల్లో మేజర్ రీజన్స్ ఇవి.
సో మనకి రీజన్స్ తెలిసాయి, కానీ అంటే ఏ గృహోపకరణాలు, ఏ అప్లయన్సెస్ మోర్ అట్ రిస్క్ ఉన్నాయి అన్నదాన్ని మనం జనరల్గా రీసెర్చ్ చేసి తెలుసుకున్నది ఏంటి అని అంటే, ఎనీ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ మోర్ దాన్ 15 ఇయర్స్ అయిన తర్వాత 10-15 సంవత్సరాల వరకు వాడిన తర్వాత ఉండే హోమ్ అప్లయన్సెస్ వల్ల కొంచెం ప్రమాద శాతం ఎక్కువ అని ఒక సర్వేలో తెలిసింది. అలాగే అదే గృహోపకరణాలకి రిపీటెడ్గా రిపేర్స్ వచ్చి ఏదో అంటే జస్ట్ డూప్లికేట్ ప్రొడక్ట్స్ అన్నీ మనం చేసి వాటితో రిపేర్లు చేయించేసిన దానికి ఇట్లాంటి రిస్క్ చాలా, అసలు ఈ అప్లయన్సెస్కి చాలా రిస్క్ ఉంది. అలాగే విండో ఏసీకి కానీ స్ప్లిట్ ఏసీస్కి కానీ ప్రాపర్ స్టెబిలైజర్స్ లేకపోయినా ఫైర్ అందుకొని మనకి బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. అండ్ వన్ ఆఫ్ ద మేజర్ సర్వేలో తెలుసుకున్నది ఏంటంటే, ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్స్లో కూడా ఎక్కువ ఈ బ్లాస్ట్ జరిగే అవకాశం ఉందని తెలిసింది. సో మన రీజన్స్ తెలుసుకున్నాము, ఏ అప్లయన్సెస్కి రిస్క్ ఎక్కువ ఉన్నదో కూడా తెలుసుకున్నాం. ఇక నెక్స్ట్ బిగ్గెస్ట్ మిస్టేక్ పీపుల్ డూ, అంటే మనం ఏం మిస్టేక్స్ చేయడం వల్ల జరిగే రిస్క్స్ ఏంటా అన్నది, అసలు ముందు రిస్క్ జరుగుతుంది అనడానికి మన మిస్టేక్స్ ఏంటా అన్నది చూద్దాం. ఫ్రీక్వెంట్గా సర్వీసెస్ చేయించకపోవడం, అంటే ఎగ్జాంపుల్ ఏసీ ఆల్మోస్ట్ అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు, లేకపోతే నవంబర్ నుంచి జనవరి వరకు మనం వాడం బికాజ్ ఆఫ్ వింటర్. 3 months వాడకుండా 4th monthలో జస్ట్ డైరెక్ట్గా వేసేసుకుంటే ప్రొడక్ట్ క్వాలిటీ తగ్గిపోయి దాని గ్యాస్ కంప్రెసర్ ఉందో లేదో తెలియదు, డస్ట్ ఎంత పట్టు ఉన్నదో లేదో తెలియదు. సో ఇది వన్ ఆఫ్ ద రీజన్. అలాగే ఎప్పుడైనా మనం మిస్టేక్ ఎప్పుడంటే, ఏదైనా ప్రోడక్ట్ మనం వాషింగ్ మిషన్ వేసినా ఫ్రిడ్జ్ వేసినా ఏదైనా స్మెల్ కానీ కాలిన వాసన కానీ ఒక రకమైన సౌండ్ వచ్చినా కానీ అస్సలు పట్టించుకోం. దాని పని దాన్నే, మన పని మనదే. అంటే ఇది మనం చేస్తున్న మిస్టేక్. ఇదంతా రీజన్స్ వెళ్ళడానికి ఉండవల్ల రీజన్స్, కానీ మనం చేస్తున్న మిస్టేక్స్ అంటే ఇవన్నీ ఐడెంటిఫై చేసుకోవాలి. అలాగే ఏసీ ఫ్రిడ్జ్ అన్నది ఇలాంటివన్నిటికీ నేను చాలా హౌసెస్లో చూశానంటే, బికాజ్ ఆఫ్ ప్లేస్ లేకపోవడమో ఏవో, ఒకే ఎక్స్టెన్షన్ బాక్స్కి, అంటే ఒక ఫ్లెక్స్ బాక్స్ ఉంటుంది కదా, దానికి ప్లగ్ పాయింట్స్ 4-5 ఉంటాయి కదా, దానికే వచ్చి ఫ్రిడ్జ్ పెట్టడం, దానికే వచ్చి ఏసీది పెట్టడం. ఏసీది ఉండకపోవచ్చు వంటింట్లో కాబట్టి, గ్రైండర్ది కొన్నిసార్లు దానికి ఇంకా ఎక్స్టెన్షన్ చేసి వాషింగ్ మిషన్ది. సో ఒకే ఎక్స్టెన్షన్ బాక్స్ మీద మల్టిపుల్ అప్లయన్సెస్ పెట్టినప్పుడు మనకు అది చేయకూడదు, కానీ కొంతమంది చేసే మిస్టేక్. సో ఇలాగా బిగ్ మిస్టేక్స్ మనం చేస్తున్నవి. సో మనం చాలా తెలుసుకున్నాం, ఏంటంటే రీజన్స్ తెలుసుకున్నాము, అప్లయన్సెస్ దేనివల్ల ప్రాబ్లం వస్తుందో తెలుసుకున్నాము, మనం చేసే మిస్టేక్స్ ఏంటో తెలుసుకున్నాము. నెక్స్ట్ వచ్చింది ఏంటి అని అంటే సేఫ్టీ టిప్స్. మనకి ప్రాబ్లమ్స్ తెలుసుకున్నాం, అన్నీ తెలుసుకున్నాం. సేఫ్టీ టిప్స్ ఏం తెలుసుకోవాలంటే, వీలైనంత వరకు ఎర్త్ పాయింట్స్ పెట్టించుకోండి అన్ని బిగ్ హోమ్ అప్లయన్సెస్కి. రిఫ్రిజిరేటర్కి ఒక ఎర్తింగ్ పాయింట్, వాషింగ్ మిషన్కి ఒక ఎర్తింగ్ పాయింట్, ఏసీకి ఒక ఎర్తింగ్ పాయింట్, అది మ్యాండేటరీ. ఇందాక చెప్పినట్టు మల్టిపుల్ సాకెట్స్కి, ఒకే ఫ్లెక్స్ బాక్స్కి మల్టిపుల్ ఎలక్ట్రానిక్స్ పెట్టద్దు. సేఫ్టీ టిప్స్ ఇవన్నీను. అట్లాగే రెగ్యులర్గా సర్వీసింగ్ చేయించండి. రెగ్యులర్గా అంటే ఏదో 4 రోజులకు ఒకసారి చేయించమని కాదు, డిపెండింగ్ ఆన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద యూసేజ్ మనం సర్వీసింగ్ చేయించుకోవడం, ఫాల్ట్ వస్తే ఒరిజినల్ ప్రోడక్ట్స్తో రీప్లేస్ చేసుకోవడం అన్నది మనం తీసుకోవాల్సిన సేఫ్టీ ప్రికాషన్స్ టిప్స్. నెక్స్ట్, వాట్ ఇఫ్ మనకు తెలియదు, అన్నీ పాటించాము, అయినా కూడా సడన్గా ఫైర్ క్యాచ్ అయింది. అప్పుడు నిజంగా మనం ఏం చేస్తామండి? అసలు ముందు మనకి మైండ్ బ్లాంక్ అయిపోయి ఏం చేయాలో చూస్తూ, ఒక ఫైర్, ఎప్పుడైనా ఒక మంట చూసినప్పుడు మనం ఏం చేస్తాం? బర్రమని తీసుకెళ్ళి ఒక నీటిని టప్పని కొడతాం. అది చేసారా, డన్ అండ్ డస్టెడ్, మొత్తం అంతా సూప్లో పడ్డట్టే. ఎలక్ట్రిక్ షాక్ కొడుతుంది, అండ్ దాంట్లో చాలా ఇబ్బందికరంగా బీభత్సమైన బ్లాస్ట్ కూడా జరుగుతుంది. సో అవాయిడ్ ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడ ఆ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ మీద వాటర్ వేయడం ప్లీజ్ తగ్గించండి, అసలు చెయ్యొద్దు. కానీ ఇంపార్టెంట్గా ఒకవేళ కుదిరితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా కుదిరితే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటే దాంతో కొంచెం ఆపడానికి ట్రై చేయండి. అందరిలో అది ఉండొచ్చు, అందరి ఫ్లాట్స్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో నెక్స్ట్ మనం ఇంకో సేఫ్టీ చేయగలిగేది ఏంటి, ఒకవేళ ఫైర్ వస్తే అంటే డ్రై శాండ్, గబగబా వెళ్ళిన రోడ్డు మీద ఎక్కడో ఒకటి మట్టి దొరుకుతుంది కదా, డ్రై శాండ్ తీసుకొచ్చి ఆ మంట మీద వేయడానికి ట్రై చేస్తే అట్లీస్ట్ ఫైర్ బ్లో అన్నది కొంచెం తగ్గుతుంది. ఇవి మేజర్గా. ఒకవేళ మనకు హఠాత్ పరిణామంగా మనకు ఒక ఫైర్ చూస్తే ఏదైనా అప్లయన్సెస్లో
మనం చేయవలసిన మేజర్ 1, 2, 3 పాయింట్స్. ఏం జరిగినా ఒక పరిధికి మించి ఒక కెపాసిటీకి మించి వాషింగ్ మిషన్లో బట్టలు వేసినా, ఏది కెపాసిటీకి మించి ఫ్రిడ్జ్లో కూరి పెట్టినా, అస్సలు సర్వీసింగ్ చేయించకుండా ఏసీ ఇవాడి ఉన్నా, ఇప్పుడు నేను చెప్పిన కొన్ని ప్రాబ్లమ్స్ అన్నీ కంటిన్యూ అవుతున్నా ఎక్కడైనా బ్లాస్ట్ జరుగుతుందండి. మనకు తెలిసి అంటే పాటించకుండా వాటికి కారకులు అవుతున్నాం. సో ఎప్పుడైనా హోమ్ అప్లయన్సెస్ అనేది మన సౌకర్యానికి క్రియేట్ చేసి ఇన్వెంట్ చేశారు. కానీ ఆ సౌకర్యాన్ని అంటే ఇష్టం వచ్చినట్టు పిచ్చితనంగా వాడి దాన్ని సరిగ్గా చూసుకోకపోతే మన ప్రాణాలకే ముప్పు వస్తాయి. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. అంటే లైఫ్ని ఈజీ చేసుకోవడానికి టెక్నాలజీ ఇన్వెంట్ చేసిన అప్లయన్సెస్ని మన లైఫ్ థ్రెట్ కోసం మనం ఉపయోగించకూడదు. సో ఏదైనా కూడా ప్రాపర్గా మనం దాన్ని టేక్ కేర్ చేస్తే అన్నీ బాగుంటాయి. నాకు తెలిసిన చిన్న అవేర్నెస్ కోసం ఈ వీడియో అయితే చేశానండి. చిన్న స్టెప్స్ అన్నీ చెప్పాను. మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే వెల్ అండ్ గుడ్. ఎప్పుడైనా అఫ్కోర్స్ ప్రమాదం అన్నది తెలియకుండానే జరుగుతుంది. బట్ మన ప్రయత్నం మనం చేసి ఏదో ఇంకా తర్వాత దైవాధీనం బస్ సర్వీసు మనం ఏం చేయలేం. కానీ మన వంతు మనం అన్ని ప్రికాషన్స్ తీసుకోగలిగితే మేబీ వీ కెన్ సేవ్, వీ కెన్ బీ లైక్ హ్యాపీ ఫర్ ఏమీ జరగకుండా ఉంటుంది అని అనుకోవడానికి మనసులో హ్యాపీగా అనిపిస్తాం. మనమే సరిగ్గా కేర్ తీసుకోకపోతే అదేదో బ్లాస్ట్ జరిగితే ఏదో ఎవరినో నిందించుకోవడం అన్నది తప్పు. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి.